హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటి అంటే థ్యాంక్స్ గివింగ్కి మేము లాంగ్ వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. సో కమింగ్ వీడియోస్లో మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో అన్నీ మీకు చూపిస్తాను. సో మేము ఇది ఇప్పుడు డాలస్కి వెళ్తున్నాం. డాలస్ నుంచి వేగస్ అనమాట. ఫస్ట్ ప్లేస్ వచ్చి వేగస్. సో వీ స్టార్టెడ్ ఫ్రమ్ నాష్విల్ అండ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి క్యాబ్స్ చూస్తుంటే పెట్స్ ఉంటే బేబీని అలో చేయరు, బేబీస్ ఉంటే పెట్స్ అలో చేయరు. సో ఫ్రెండ్ని పిలిచామన్నమాట. సో అన్న వచ్చేసారు మమ్మల్ని ఎయిర్పోర్ట్కి తీసుకొని పోవడానికి. సో వీ స్టార్టెడ్ ఫర్ ద ఎయిర్పోర్ట్ నౌ. ఫ్లైట్ వచ్చి 11 o'clock అనమాట మార్నింగ్. సో కానీ 2 hours ముందే వెళ్ళిపోయాము. థ్యాంక్స్ గివింగ్ అప్పుడు చాలా క్రౌడ్ ఉంటారు అండ్ సెక్యూరిటీ చెక్ కూడా చాలా లేట్గా అవుతుంది అనమాట క్రౌడ్ వల్ల. సో ముందుగానే వెళ్ళిపోయాం సేఫ్ సైడ్, బేబీ కూడా ఉంది కాబట్టి. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయామన్నమాట. సో మాతో పాటు చాకీ కూడా వస్తున్నాడు కాబట్టి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఈవెన్ దో టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా డాగ్ ఉంది కాబట్టి డాగ్కి సపరేట్గా అక్కడ వచ్చి చెక్ ఇన్ చేయాలన్నమాట. ఇంకా మా బుజ్జి బేబీని ఆ క్యారియర్లో వేసేసాము, డాగ్ క్యారియర్లో. సో పాపం వాడైతే ఫుల్ స్ట్రెస్ అయిపోయాడు దాంట్లో వేయగానే. ఇంకా చాకిన్‌ని చెక్ ఇన్ చేయడానికి వెళ్ళాము. సో చెక్ ఇన్ చేసే ముందు ఒక ఫార్మ్ ఫిల్ చేయాలన్నమాట. మొత్తం డీటెయిల్స్ అంతా ఇవ్వాలి. అన్ని వ్యాక్సిన్స్ అప్ టు డేట్ ఉందా అని చెక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి డాగ్ మంచిగా నిలుచుకుంటుందా లేదా, బాగా యాక్టివ్‌గా ఉందా లేదా అని మొత్తం చెక్ చేస్తారనమాట బ్యాగ్‌లో పెట్టమని చెప్పి. అండ్ తను వెయిట్ కూడా చూస్తాడు. వాళ్ళకి ఒక లిమిట్ ఉంటుంది. సో మొత్తం అన్నీ చెక్ చేసి ఆల్ సెట్ అని చెప్తే మనకి అప్రూవ్ చేస్తారనమాట. ఇంకా వీ స్టార్టెడ్ ఫర్ ద సెక్యూరిటీ చెక్లో నాతో పాటు బేబీ వస్తుంది కాబట్టి బేబీ ఫుడ్, మిల్క్ అండ్ వాటర్ తీసుకున్నా. సో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే సపరేట్ టెస్ట్ చేస్తారనమాట ఎవ్రీథింగ్ మనం ఏమైతే తీసుకున్నామో. అండ్ హ్యాండ్స్ కూడా డ్రగ్ టెస్ట్ చేస్తారు మనకి. సో అన్నీ మన పాస్ అయితే మనకి సెక్యూరిటీ చెక్ క్లియరెన్స్ ఇస్తారు, బేబీ ఉంది కాబట్టి. అండ్ ఇంకోటేంటంటే డిటెక్టర్ వయా పంపిరనమాట బేబీని. సపరేట్ ఇంకా అదర్ వే ఉంటుంది. దాని ద్వారా మనకి చెక్ చేసి పంపిస్తారనమాట. సెక్యూరిటీ చెక్ క్లియర్ అయిందని చెప్పి ఒక సైడ్ హ్యాపీ ఉంటే అన్నీ మళ్ళీ రీప్యాక్ చేయడం అంటే ఇంకో టాస్క్ అనమాట. ఫుల్ సాడ్ అయిపోతాము. సో ఇంకా అన్నీ గబగబాని ప్యాక్ చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక చోట కూర్చున్నాము. అక్కడ ఇక్కడ కలర్ఫుల్గా క్రిస్మస్ ట్రీ కనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ తాగడానికి వెళ్ళాడనమాట. ఇంక నేను భువి పాపకి బ్రేక్ఫాస్ట్ తినిపిద్దామని చెప్పి ఇక కూర్చోపెట్టి చూపిస్తూ అలా టైం పాస్ చేపిస్తున్నా తనని. ఇంకా మా హస్బెండ్ నా కోసము మినీ శాండ్విచెస్ తెచ్చాడు. ఎంత క్యూట్‌గా ఉందనమాట. సో అలా నా బ్రేక్ఫాస్ట్‌ని కంప్లీట్ చేశాను. ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో మీతో పాటు బేబీస్ ఉంటే ప్రయారిటీ బోర్డింగ్ ఉంటుంది. సో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మీరు ముందే వెళ్ళిపోవచ్చు. సో బేబీకి కూడా కామ్‌గా ఉంటుంది, కొంచెం సెటిల్ అవుతుందనమాట. టేక్ ఆఫ్ అప్పుడు బేబీ ఇయర్స్ క్లోజ్ చేసి ఫీడ్ చేస్తూ ఉంటే వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వరనమాట. వాళ్ళ ఇయర్ డ్రమ్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది కాబట్టి మనం టేక్ కేర్ చేయాలి. ఈ టిప్ ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు. ఇంకా డాలస్ ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోయాము ఆన్ టైమ్. ఈ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటే అదొక తలనొప్పి. ముందర ఫ్లైట్ కరెక్ట్ టైంకి ల్యాండ్ అవ్వకపోతే ఇంకా కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అవుతామనమాట. ఎట్లో రీచ్ అయిపోయి మెట్రో తీసుకొని వేరే ఫ్లైట్ ఎక్కేసామనమాట. ఇక్కడ మా భువి పాప స్నాక్స్ ఇస్తే తింటూ ఎంజాయ్ చేస్తూ ఉందనమాట. ఆడుకుంటుంది. మేము కూడా ఇంకా కొంతసేపు రిలాక్స్ అయ్యాము. సో టోటల్లీ 5 hours జర్నీ డాలస్ నుంచి వేగస్‌కి. సో ఇంకా అలా కొంతసేపు స్లీపేసి భువి పాపతో టైమ్ పాస్ చేస్తూ అలా మా 5 hours జర్నీ అయిపోగొట్టాము. ఆఫ్టర్ ఎ లాంగ్ ట్రావెల్ ఇంకా ట్రావెల్ లేదు అనిపిస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఇంకా జర్నీ చేయనవసరం లేదు, ఇంకా రిలాక్స్ అవ్వచ్చు అంటే ఆ మైండ్‌కి చాలా రిఫ్రెష్‌మెంట్ ఇస్తుంది. అని ఇక్కడ మా భువి పాప కూడా కొంతసేపు నాకు టైమ్ పాస్ చేసింది బాగా ఆడుకుంటూ. అండ్ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నామనమాట. వాళ్ళకి 1 hour లేట్ అవుద్దని చెప్పారు. సో మేము ఇక్కడే ఎయిర్‌పోర్ట్‌లోనే 1 hour స్పెండ్ చేసాము. ఇంకా ఫ్రెండ్స్ వచ్చేసారు. సో అలా దిగుతూ ఉంటే వెల్కమ్ టు లాస్ వేగస్ అని బోర్డొచ్చింది. వేగస్ అంటేనే ఒక వైబ్, కలర్‌ఫుల్ అనమాట.
సో, ఏమేం తిరిగాము, ఎక్కడెక్కడ తిరిగామో అన్నీ మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో చూపిస్తాను. ఫ్రెండ్స్ అందరం 10+ మెంబర్స్ ఉంటాం కాబట్టి, సో, మేము ఎయిర్‌బిఎన్‌బి బుక్ చేసేసుకున్నాము. సో, అసలు ఈ ఎయిర్‌బిఎన్‌బి అయితే చాలా బావునింది. చాలా బెడ్స్ ఫ్రీగా మనము ఏమైనా చేసుకోవచ్చనమాట. బాగా ఎంజాయ్ చేసి మళ్ళా వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. మన ఇంట్లో ఉన్నట్టే ఫీల్ ఉంటుంది. సో, మీకు ఓవర్‌వ్యూ చూపిస్తాను ఎలా ఉందో హౌసు. ఇది హాల్ లాగా ఇచ్చారు. సోఫా సిట్టింగ్ ఏరియా లాగా. అండ్ కిచెన్‌లో సో, ఎక్కడెక్కడ ఏముంటాయని చెప్పేసి స్టిక్కీ నోట్స్ లాగా పెట్టేశారు. నాకు చాలా బాగా అనిపించింది. ఎతుక్కోనవసరం లేదనిపించింది. అండ్ ఇక్కడ బేబీస్‌కి కూడా ఆడుకోవడానికి కొన్ని టాయ్స్ పెట్టారు. మా క్యూటీస్ ఆడుకుంటున్నారు. 2 ఫ్లోర్స్ ఉంది ఓవరాల్‌గా. ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చి 2 బెడ్‌రూమ్స్ 3 బెడ్‌రూమ్స్ ఉన్నాయి. ప్రతి బెడ్‌రూమ్స్‌కి బెడ్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 20 పీపుల్ పనుకోవచ్చనమాట. స్పేషియస్‌గా ఉంది. మాకు చాలా నచ్చింది. మా చాకీ గాడు నన్ను ఫాలో అవుతున్నాడనమాట. ఎక్కడికి పోతుంది మమ్మీ, ఎక్కడ తిరుగుతుంది అని చెప్పి వాడు కూడా మొత్తం హౌస్ అంతా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. ఇంకా మళ్ళా సెకండ్ ఫ్లోర్‌లో మళ్ళా ఈ 2 బెడ్స్ ఇంకో రూమ్ ఉంది. ఆ బెడ్‌రూమ్ కూడా ఫుల్ ఆఫ్ బెడ్స్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ డే అందరం రెడీ అయిపోయామనమాట. స్టార్ట్ అవ్వడానికి. సో, మేమెక్కడికెళ్తున్నామో నేను నెక్స్ట్ వ్లాగ్‌లో పెడతాను. సో, వీళ్ళే అనమాట ఫ్రెండ్స్ యాస్ ఎ ఫ్యామిలీ, హార్ట్‌ఫుల్ సోల్స్. ఇంకా అందరం రెడీ అయిపోయేసి స్టార్ట్ అయిపోయామనమాట ప్లేస్‌కి. ఇక్కడ భువి పాప వాళ్ళ బాబాతో ఎంజాయ్ చేస్తా ఉంది. వాళ్ళ బాబాయిని బబ్బా, బబ్బా అని పిలుస్తూ ఉంటుంది. బబ్బా ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు తనకి. మీకు గాని ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో. అండ్ అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ సపోర్టింగ్ విత్ యువర్ లవ్. బై గైస్.